హాయ్ అండి, చపాతీ ఎగ్ కర్రీ ఎలా చేయాలో రెస్టారెంట్ స్టైల్లో చూద్దాం రండి. ముందుగా ఆట గిన్నెలోకి తీసుకోవాలి. చపాతీ మెత్తగా రావాలంటే ఈ విధంగా కలుపుదాం. 1 స్పూన్ సాల్టు, కొద్దిగా పంచదార కలిపి తగినంత వాటర్ వేసి ఇలా తిప్పుతా మనం పిండి కలుపుకోవాలి. అలా కలుపుకుంటే బాగా లుండగా బాగా ఫ్రీగా ఉంటుంది పిండి. చపాతీ కూడా బాగా వస్తుంది. 1 స్పూన్ నూనె పోద్దాం. అలా కలుపుకుంటూ ఉండాలి. బాగా మెత్తగా కలిపి లుండ చేసిన తర్వాత దాని మీద ప్లేట్ పెట్టి పక్కన పెడతాం. కర్రీలోకి పదార్థాలు చూద్దాం రండి. ఉల్లిపాయ, టమోటా సన్నగా కోసుకోవాలి. కర్రీ పదార్థాలు చూద్దాం రండి. ఉల్లిపాయ, టమోటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, అల్లం పేస్టు, అల్లం తెల్లగడ్డ పేస్టు, కారం, పసుపు, ధనియాల పొడి, సాల్టు, గరం మసాలా, చింతపండు, 3 కోడిగుడ్లు, కొద్దిగా చెక్క, లవంగా, కాజు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్పూన్ నూనె పోసుకోవాలి. చెక్క, లవంగా అది కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయ వేయాలి. అది బాగా కలిపెట్టుకోవాలి. ఉల్లిపాయ ఎర్రంగా వచ్చే వరకు. ఉల్లిపాయ బాగా ఎర్రంగా వస్తే బాగా దాంట్లోకి టమోటాలు వేసుకోవాలి. టమోటాలు వేసిన తర్వాత బాగా ఫ్రై చేయాలి. అది సిమ్లో చేసుకోవాలి. టమోటా బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేయాలి. కొద్దిగా అల్లం మసాలా వేయాలి. 4 పచ్చిమిర్చి కోసుకున్నవి వేసుకోవాలి. పొడవుగా కోసుకున్నా అలాగే వేసుకున్నా పర్వాలేదు. బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిగా కారం వేసుకోవాలి. కొద్దిగా పసుపు. అది బాగా కలుపుకోవాలి మెత్తగా. కొద్దిగా కొత్తిమీర, గ్లాస్ నీళ్ళు, వాటర్ పోసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత అదంతా బాగా కలిపి దాని మీద కింద మీద చేసిన తర్వాత కొద్దిగా మూత పెట్టాలి. మూత పెట్టిన తర్వాత మళ్ళీ ఒక్కసారి ధనియాల పొడి వేద్దాం. గరం మసాలా వేసుకున్న తర్వాత కొద్దిగా కలుపుదాం. గరం మసాలా పొడి వేసుకున్న తర్వాత కొద్దిగా కలిపి కొద్దిగా మూత పెడదాం. 1 సెకండ్. చింతపండు పులుసు బాగా మనం కలుపుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. వాటర్ 3 ఎగ్స్ కొడతాం. పక్కన ఒక దాని మీద లేకుండా పక్కనైతే బాగుంటుంది. వేసుకున్న తర్వాత మూత పెట్టాలి. చింతపండు రసం ఇప్పుడు వేసుకోవాలి. ఎక్కువగా కలపకుండా, కలిపితే ఏంటంటే కొద్దిగా కొత్తిమీర వేద్దాం. ఎక్కువగా కలపొద్దు. సిమ్లో పెట్టి మనం లావుగా వస్తుంది అప్పుడు ఎగ్. కొద్దిగా లైట్గా సిమ్లో పెట్టి వండుకోవాలి. సిమ్లో బాగా కొద్దిగా కలుపుకోవాలి. మూత పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి చూసుకోవాలి. మన కర్రీ రెడీ అయిపోయినట్టే రెస్టారెంట్ స్టైల్లో. ఇందాక కలిపి పెట్టుకున్న పిండితో చపాతీలు చేసుకుందాం. మెత్తగా ఉంది బాగా. ఒకసారి లుండలు చేసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా మనం రోటీ చేస్తే మనకి రోటీ అనేది పొరలుగా వస్తుంది. ఇలా చపాతీని ఈ విధంగా కట్ చేసి కొద్దిగా ఆయిల్ పోసి దాని మీద కొద్దిగా ఆయిల్ ఇలా రఫ్ చేసిన తర్వాత కొద్దిగా పిండి చల్లాలి. కొద్దిగా పిండి చల్లిన తర్వాత దాన్ని కోన్ టైప్లో రోల్ చేసుకోవాలి. ఇలా కోన్ టైప్లో రోల్ చేసుకుంటా ఈ చివరి నుంచి ఈ చివరి వరకు ఇలా రోల్ చేసుకుంటా వస్తే
ఆ చపాతీ బాగా పొరలు పొరలుగా వస్తుంది. ఇలా అయిన తర్వాత ఈ రోల్ని ఇలా చేయాలి. మళ్ళీ ఇలా ఒకసారి చేసిన తర్వాత ఆ రోల్ చేసి ఇలా ఒక్కసారి రోటీ చేసుకోవాలి. ఇలా రోటీ చేసుకుంటే పొరలు పొరలుగా వస్తుంది. స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా నూనె పోసి చేసుకున్న రోటీల్ని ఈ విధంగా కాల్చుకోవాలి. మనకి రెస్టారెంట్ స్టైల్లో రోటీ కుర్మాసాలా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ చేయండి.